సీఎం రేవంత్ పాలనను హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రశంసించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. ఏ విధంగా మీ స్టాండ్ ఉండబోతా ఉంది హైదరాబాద్లో? ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో కీలకంగా పనిచేసి హైదరాబాద్ డెవలప్మెంట్లో శాయశక్తులా కృషి చేసినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ డెవలప్మెంట్లో నా శాయశక్తుల కృషి చేసి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లో కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో కానీ చాలా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తూ హైదరాబాద్ నగర ప్రజలకు గతంలో చేశాం. ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక మంచి సేవలు అందించగలుగుతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముందు తీసుకుపోయి నభూతో నభవిష్యత్ అనే విధంగా ఉండే విధంగా ఇక్కడ ప్రజాసేవలు కానీ నగర అభివృద్ధి కానీ పార్టీ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ముందుకు పోతామని చెప్తారు. రైట్, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు అందించడంలో ప్రభుత్వం శాసనసభ్యులకు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో మీరు హైదరాబాద్ను మీరు పార్టీ తరఫున ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అభివృద్ధిని అందించేటువంటి మీ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉండబోతాం? డెఫినెట్గా ఈరోజు దీపాదాస్ మున్సి గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ గారి నేతృత్వంలో జాయిన్ అయినాక ప్రజాపాలనలో నా వంతు కృషి నా వంతు సహకారం కూడా అందించుకుంటూ పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్న నేపథ్యంలో తను నమ్ముకున్నటువంటి ప్రజలే కానీ హైదరాబాద్కు గతంలో చాలా పనులు చేశాడు. మేయర్గా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ అభివృద్ధి కృషి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతున్న ప్రభుత్వం నుంచి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలందరికీ అందించడంతో పాటు పార్టీకి విధేయుడుగా ఉంటూ పార్టీ డెవలప్మెంట్స్ అదేవిధంగా తనకిచ్చినటువంటి బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించడంతో పాటు ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేసి అయితే మనతో దొంతు రామ్మోహన్ అంటున్నారు. కెమెరామ్యాన్ శ్రీన్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.